నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సాగు చేసుకుంటున్న భూమి నాదే అంటూ దౌర్జన్యానికి దిగుతున్నాడు. నెల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సైదాపురం అరుంధతీయవాడకు చెందిన 3 రైతులు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వాకాడు మండలం కొండాపురం పంచాయతీలో స్వస్తి నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మహిళలకు ఆరోగ్య పరీక్షలు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధం. ధ్వజారోహణానికి అవసరమయ్యే దర్భ చాప తాడును ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లిన టీటీడీ అటవీ విభాగం అధికారులు, సిబ్బంది. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. కర్లపూడి హరిప్రసాద్ అనే వ్యక్తి వల్ల తమకు ప్రాణహాని ఉందని సైదాపురం ఎస్ఐ మాపై తప్పుడు కేసులు పెడుతున్నారని సైదాపురం అరుంధతీయవాడకు చెందిన 3 దళిత రైతులు వాపోయారు. నెల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా సైదాపురం అరుంధతీయవాడకు చెందిన నక్కిబోయిన వెంకటేశ్వర్లు, మల్లవరపు చిన్న పెంచిలయ్య, వరికూటి శంకరయ్య అనే 3 రైతులు కలిసి నెల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. మొలకలపుండ్ల రెవెన్యూ పరిధిలో సుమారు 6 ఎకరాల్లో 2009 నుండి నిమ్మ చెట్టు సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. తమ వినతులకు 2004లో రెవెన్యూ అధికారులు స్పందించి తమకు పాసు పుస్తకాలు మంజూరు చేశారన్నారు. ఆన్లైన్ లో 1B అడంగల్లో కూడా తమ పేర్లే ఉన్నాయని పేర్కొన్నారు. పాసు పుస్తకాల ద్వారా కెనరా బ్యాంక్ లో రుణాలు కూడా తీసుకుని వ్యవసాయం చేస్తున్నామన్నారు. అయితే నెల్లూరు రూరల్ ప్రాంతానికి చెందిన కర్లపూడి హరిప్రసాద్ అనే వ్యక్తి వచ్చి ఈ పొలం తనదని, పొలం వదిలి వెళ్లకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. సైదాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఎస్ఐ పట్టించుకోకుండా తమపైనే తప్పుడు కేసులు నమోదు చేశారని, తమకు న్యాయం చేయాలని వారు విన్నవించారు. సైదాపురం మండలం, నెల్లూరు జిల్లా సైదాపురం గ్రామం. అది ఈ విధంగా పొలం విషయంలో మమ్మల్ని ఎస్ఐ గారు మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా మమ్మల్ని గురి చేస్తున్నారు. ఈరోజు నెల్లూరుకి వచ్చి ఎస్పీ గారికి మేము అర్జీ నమోదు చేసుకున్నాం. మా మీద ఏ ఇబ్బంది కలగకుండా మమ్మల్ని చూడకమని ఎస్పీ గారికి మేము వినతి పత్రం అందజేసాం సార్. మమ్మల్ని మా పొలం విషయంలో ఏంటంటే మా పొలం విషయంలో అక్రమంగా కేసులు ప్రతి విషయంలో ఆ కర్లపూడి హరిప్రసాద్ అనే వ్యక్తి ద్వారా అతను మా కాడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. ఎస్ఐ గారు మాకు న్యాయం చేకూరమని కోరుకుంటున్నాం సార్. మేము దళితులని మా మీద అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా మాట్లాడి అన్యాయంగా చేస్తున్నారు సార్. ఆల్రెడీ ఎన్నో ఇప్పటికి 3 కేసులు పెట్టినారు మమ్మల్ని ఎస్ఐ గారు. అదేమంటే సివిల్ విషయం మేము అడిగితే మమ్మల్ని ఈ విధంగా సివిల్ విషయంలో అసలు ఎస్ఐ గారు రాకూడదు, కానీ ఎస్ఐ వచ్చి అసలు అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఎస్ఐ వచ్చి మమ్మల్ని. దేశ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్తి నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా వాకాడు మండలంలోని కొండాపురం పంచాయతీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వాకాడు మండలం కొండాపురం పంచాయతీలో వైద్యాధికారి డాక్టర్ హేమ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మహిళలకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందజేశారు, వైద్య సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ హేమ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు బీపీ, మధుమేహం, హెచ్బి, రొమ్ము క్యాన్సర్, చెస్ట్ క్యాన్సర్ వంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె వివరించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో ఉన్నటువంటి కొండాపురం గ్రామానికి స్వస్తి నారి సశక్తి పరివార్ అభ్యాస్ అనే ఒక కార్యక్రమాన్ని
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యమైన మహిళలు, బలమైన కుటుంబాల కోసం ఈ శిబిరాలు ఏర్పాటు చేయడం అయింది. దీని కింద గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంటు, మన ప్రధానమంత్రి మోదీ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటంటే ఇప్పుడు విపరీతమైన క్యాన్సర్ అనే ఒక వ్యాధి ప్రబలిందని చెప్పుకొస్తున్నారు. ఇది 2030 నాటికి విపరీతంగా ప్రబలే అవకాశం ఉంది. అంటే ఇది బలంగా పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ భారతదేశం మొత్తం మీద కూడా ఈ వ్యాధిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అది రొమ్ము క్యాన్సర్ కావచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు, లేదు కడుపులో ఎటువంటి జబ్బులున్నా సరే వీటన్నిటి కూడా చెక్ చేయడం జరుగుతుంది. దానికి తోడు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సరు, క్షయవ్యాధి స్కానింగు, మానసిక సేవలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా ధ్వజారోహణానికి ఉపయోగించే దర్ప, చాప, తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుండి డిఎస్ఓ శ్రీనివాసులు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 24వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. దర్భలో శివదర్భ, విష్ణు దర్భ అనే 2 రకాలుంటాయి. తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు. ఇందుకోసం విష్ణు దర్భను టీటీడీ అటవీ సిబ్బంది ఏపేడు మండలం చెల్లూరు గ్రామంలో సేకరించారు. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి అటవీ శాఖ తరపున దర్భతాడు, దర్భచాప ఇవ్వడం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా మా అటవీ శాఖ వారు ఏర్పేడు వద్ద నుంచి దర్భ తీసుకొచ్చి ఎన్నో రోజులు శ్రమించి స్వామివారికి కావలసిన దర్భ, తాడు మరియు చాప ఇవ్వడం జరుగుతుంది. అది ఇవ్వడానికే ఇవాళ మేమందరము స్వామివారి సన్నిధికి వెళుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. మనుబోలు సమీపంలోని కోదండరామాపురం దేవాంగుల వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలశ స్థాపన వైభవంగా జరిగింది. శ్రీ పోలేరమ్మ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా యారాసి రవికుమార్, శివలక్ష్మి దంపతులు వ్యవహరించారు. దక్షిణ విభాగే శీఘ్రం శీఘ్రం సన్నముఖ
గణేశ్వరా ఇందుక షార్ట్ బాక్స్ ఉందా మనుగోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి రుద్రాభిషేకం విశేష పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మాసు మస్తానయ్య, అంకమ్మ, వారి కుమారుడు మధు, కుమార్తె సుచిత్ర వ్యవహరించారు. మనుగోలు సమీపంలోని కోదండరామాపురం గమలపాలెంలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద దేవి నవరాత్రుల సందర్భంగా సోమవారం రాత్రి జెండా ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కుడుముల రాధయ్య గౌడ్ జ్ఞాపకార్థం వారి కుమారులు కుడుముల అర్జున్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్ వ్యవహరించారు. డౌన్ కర్రలు కూడా కరెక్ట్గా లేవు. సూలూరుపేటలో వెలుసున్న శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు చేశారు. మొదటి రోజు సహాయ కమిషనర్ ప్రసన్న లక్ష్మి పర్యవేక్షణలో పవిత్ర కాలంగి నది నుండి జలాలు తీసుకొచ్చి కలశాలు స్థాపించారు. వాటికి పూజలు నిర్వహించి
అఖండ జ్యోతిని అమ్మవారి వద్ద వెలిగించారు. కలశ స్థాపనకు ఉభయదాతలుగా బీరక వెంకటరాంబాబు దంపతులు వ్యవహరించారు. కోట పట్టణంలో శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం వైభవంగా జరిగింది. వీధులు జనసంద్రంగా మారాయి. వివిధ కూడళ్ల వద్ద ఆంజనేయ పుత్రుడి జెండాలను ఏర్పాటు చేశారు. పురవీధుల్లో జరిగిన ఊరేగింపులో బ్యాండు మేళాలు, తప్పెట్లు, కోలాటాలు, బేతాల, కాంతార నృత్యాలు, మంగళ వాయిద్యాలు, యువత చిందులు ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి జెండాలకు ప్రత్యేక పూజలు చేశారు. ట్రాక్టర్ పై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, తీగల సురేష్ బాబు, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వంశీకృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ప్రసాద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కోట పట్టణంలో వెలిసిన శ్రీ కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో విజయదశమిని పురస్కరించుకుని శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారిని వెండి కవచాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే శ్రీ వైష్ణవి దుర్గాదేవిని సముద్ర జలాలతో అభిషేకం చేశారు. అమ్మవార్లు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కోట మండలం సామసుందరాపురంలోని కట్ట కింద వెలిసి ఉన్న శ్రీ అభి ఆంజనేయ స్వామి దేవాలయంలో జెండా ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు శరవణన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, గంధం శ్రీనివాసులు స్వామివారికి పూజలు చేసి
కొబ్బరికాయ కొట్టారు. అన్నదాతలుగా వాసంరెడ్డి, మస్తాన్ రెడ్డి, గాయత్రి దంపతులతో పాటు దాసర్ ప్రణీత్ వ్యవహరించారు. రోజుల్లో ముందుగా వచ్చేటువంటి అమావాస్య రోజు ఈరోజు జెండా ఉత్సవం చేయడం జరిగింది. ఘనంగా చేశారు మన శ్యామసుందరపురం కోట పంచాయతీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాగు చేసుకుంటున్న భూమి నాదే అంటూ దౌర్జన్యానికి దిగుతున్నాడు. నెల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సైదాపురం అరుంధతీయవాడకు చెందిన 3 రైతులు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వాకాడు మండలం కొండాపురం పంచాయతీలో స్వస్తి నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మహిళలకు ఆరోగ్య పరీక్షలు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధం. ధ్వజారోహణానికి అవసరమయ్యే దర్భ, చాప, తాడును ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లిన టీటీడీ అటవీ విభాగం అధికారులు, సిబ్బంది. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.